టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధం జిల్లా కలెక్టర్ సెగలి షణ్మోహన్. చిత్తూరు నగరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ ఇంటింటికి ప్రచారం. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ని ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు. చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో ఎన్నికల అధికారులు సోదాలు. మే నెల 21న 22 తేదీలలో గంగా జాతర ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. మే 1 తేదీ నుండి పెన్షన్ల పంపిణీ జిల్లా కలెక్టర్ సెగలి షణ్మోహన్ వెల్లడి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ చిత్తూరు నగరంలోని గంగనపల్లి జానకరపల్లిలో ఎన్నికల ప్రచారం జోస్ అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయ్ కుమార్, మధుకుమార్, సుమంత్, ఐజాక్ బాబు, సురేష్, సుబ్బయ్య, ధనలక్ష్మి, చక్రం, చందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిక్కీ రాయల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి జరుగుతుంది, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని, మైనార్టీల మీద దాడులను అరికట్టబడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి సంతకంగా 10 సంవత్సరాల గ్యారంటీతో ప్రత్యేక హోదా ఇవ్వబడుతుందని, తద్వారా పరిశ్రమలు ఉపాధి పెరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం గంగనపల్లిలో స్టార్ట్ అయింది. గంగనపల్లి నుండి తేనబండ మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల నుండి ప్రచారం ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశ ఆర్థిక వ్యవస్థను కానీ, పేద బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను కానీ మెరుగుపరచడం కోసమే ఎప్పుడు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేయదు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తేనే రాబోయే తరాలకి భవిష్యత్తు ఉంటుంది. అలాగే పేద బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ దళిత వర్గాలు కానీ దాడులు జరగకుండా, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలన్నా, వాళ్ళకు చదువులు అందాలన్నా, వాళ్ళ అంటరానితనాన్ని వాళ్ళు మాపాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది జరుగుతుంది. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, రాష్ట్రాల మధ్యలోకి వస్తే కులాల మధ్యన చిచ్చు పెడతారు, దేశం మధ్యలో చూస్తే మతాల మధ్యన చిచ్చు పెడతారు. కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టుకొని వాళ్ళు ఎలక్షన్ల రాజకీయాల్లో లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ పేదవారి కోసం మాత్రమే పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పూతలపట్టు మండలం వేపనపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పూతలపట్టు వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ని స్థానిక జనసేన పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఒకానొక దశలో దాడికి యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్థానికంగా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. గ్రామంలో సంక్షేమ పథకాల అమలు చేయకుండా గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, స్థానిక మండల నేతలు తమపై అక్రమ కేసులు బనాయించారని గ్రామస్తులు, జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలో ప్రచారం చేసుకోవచ్చని, కానీ మాపై దురుద్దేశంతో కేసు నమోదు చేసిన నేపథ్యంతోనే నేతలు గ్రామంలోకి రాకూడదన్నారు. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సిఐ సుదర్శన్, భారీగా పోలీసు బలగాలు, ప్రత్యేక దళాలు గ్రామంలోకి వచ్చి పరిస్థితులను అదుపు చేశారు. పర్యటించడం జరిగింది. బూచిపల్లి గ్రామంలో ప్రతి గడప కూడా
ఈరోజు అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు. చక్కగా మేమంతా కూడా ఈరోజు జగన్మోహన్ గారి యొక్క మేనిఫెస్టోని, అన్న చేసినటువంటి మంచి పనులు, రాబోయే రోజుల్లో అన్న ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా వివరంగా ప్రతి గ్రామంలో కూడా మేము చెప్తూ వస్తున్నాము. మా మేనిఫెస్టో మీద, మా నాయకుడి మీద ప్రజలకి ఒక నమ్మకం ఉంది. ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా అది జగన్మోహన్ గారు చేస్తారు, ఆల్రెడీ చేసి చూపించారు. కాబట్టి ఆ నమ్మకంతో ఈరోజు వచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఇది జరుగుతుంది అనే. చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి కార్యాలయంలో మహిళా డిప్యూటీ కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో 6,50,000 నగదు ఉన్నట్టు గుర్తించి వాటి ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. మే 1 నుండి పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సెగ్లి షణ్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం పెన్షన్లు 2,72,864 మంది ఉన్నారని తెలిపారు. వీరి కోసం 79,87.19 లక్షల చెల్లించాల్సి ఉందని కలెక్టర్ వెల్లడించారు. ఇందులో బ్యాంకుల ద్వారా 1,92,021 మందికి ఆన్లైన్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మిగిలిన 80,000 మందికి పైగా పెన్షన్దారులకు ఇంటి వద్దకే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందికి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణలో ఉన్నందున 2వ తేదీ వరకు పెన్షనర్లు బ్యాంకుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 3వ తేదీ నుండి బ్యాంకుల్లో జమ అవుతాయని, వాటిని పెన్షన్దారులు పొందవచ్చని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి నెలలాగానే ఈసారి కూడా 2,72,864 పెన్షన్లు ఇవ్వాలి. మొత్తం కలుపుకొని దాదాపు 79,87,00,000. సో ఆల్మోస్ట్ 80 కోట్లు పెన్షన్స్ కింద మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. దాదాపు 2,72,864 మందికి. వివిధ బ్యాంకుల్లో ఉంది ఇది, అంటే రైట్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్, కెనరా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, రకరకాల బ్యాంక్స్ ద్వారా ఇస్తాం. లాస్ట్ మంత్కి, అంటే లాస్ట్ ప్రీవియస్, అంటే ముందు నెలకి ఈ నెలకి కొంత మనం డిస్ట్రిబ్యూట్ చేసే పద్ధతిలో కొంత ఇంకొంచెం పెన్షనర్స్కి అందుబాటులో, అంటే వాళ్ళకి సహాయంగా ఉండేటట్లు గవర్నమెంట్ వైపు నుంచి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో ముఖ్యమైన భాగం ఏంటంటే, మనం లాస్ట్ టైం కూడా, అంటే ప్రీవియస్ టైం జరిగినప్పుడు కూడా దాదాపు ఒక 20-25%, అంటే ఈ 2,72,000 చిల్లర పెన్షన్స్లో ఒక ఆల్మోస్ట్ 20-25, అంటే 55,000-70,000 వరకు డోర్ టు డోర్ వెళ్ళి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా మనకి సచివాలయానికి రాలేకపోయినా ఆర్ అదర్వైజ్ ఏదన్నా వాళ్ళ పరిస్థితి బట్టి, ఆర్ ఆ రోజు మా ఫస్ట్ 3 రోజులు ఎవరైతే రాలేదో 4వ రోజు నుంచి మనం డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసాం అనమాట. సో ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే సచివాలయం ఇంటికి వెళ్ళి ఇస్తామనేది మన ఉద్దేశం. సో అలాగే ఈసారి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇలా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం కొందరికి ఉంటుంది. సో అది ఒకటి. రెండోది, లాస్ట్ టైం ఏం జరిగింది, మనం సెక్రటేరియట్కి అందరినీ వచ్చి ఇక్కడ తీసుకోమని చెప్పాము. బట్ కన్సిడరింగ్ ఎండలకి తర్వాత లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు పడ్డాలన్న ఉద్దేశంతో ఈసారి గవర్నమెంట్ వైపు నుంచి డైరెక్షన్స్ ఏంటంటే, ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉండి ఆధార్ లింక్ అయి ఉంటుందో బ్యాంక్ అకౌంట్స్కి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కే డైరెక్ట్గా పెన్షన్ డబ్బులు గవర్నమెంట్ నుంచి పడతాయి. అంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళు మన దగ్గరకు వచ్చి సెక్రటరీకి రావడం అనవసరం. చిత్తూరు నగరపాలక పరిధిలో మే నెలకి సంబంధించి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పక్కగా పంపిణీ చేయాలని, ఇందుకోసం వార్డు సచివాలయ స్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నగర కమిషనర్ జి అరుణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రభుత్వం జారీ చేస్తున్న నూతన మార్గదర్శకాలపై నగరపాలక కార్యాలయంలో మోప్మా అధికారులతో వీడియో సమావేశం ద్వారా వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం సామాజిక పెన్షన్లను డైరెక్టర్ బెనిఫిషియరీ ద్వారా డోర్ టు డోర్ ద్వారా పంపిణీ చేయాలన్నారు. నగరపాలక పరిధిలో మొత్తం 16,627 పెన్షన్లు ఉండగా ఇందులో 11,587 పెన్షన్లు డీబీటీ ద్వారా 5,040 పింఛన్లు డోర్ టు డోర్ అందించనున్నట్లు తెలిపారు. ఎవరికి
ఏ విధానంలో పంపిణీ చేయాలనే జాబితా క్లస్టర్ వారీగా ఉందని, ఈ జాబితా ప్రకారం లబ్ధిదారులకు కాల్ చేసి వివరాలు తెలియజేసి వారు ఎలాంటి ఆందోళన లేకుండా పింఛన్లు పొందేలా చూడాలన్నారు. మే నెల 21-22 తేదీల్లో గంగ జాతర నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మే నెల 13-14 తేదీ జరగాల్సిన గంగ జాతర వాయిదా వేయడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో గంగ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్తి శ్రద్ధలతో గంగ జాతర నిర్వహించే ఆనవాయితీ ఉన్నట్లు తెలిపారు. మే నెల 14వ తేదీన చాటింపు అనంతరం మే నెల 21-22 తేదీ జిల్లాలో గంగ జాతర నిర్వాహకులు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ షగులి షణ్మోహన్ తెలిపారు. మే 21వ తారీఖున ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఈ మే 21వ తారీఖు యథావిధిగా ప్రతిసారి ఎలా జరుగుతుందో అలాగా ఒక్క నిమిషం 21-22 తేదీలో చేయడం జరుగుతుంది. 14వ తేదీ చాటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అందరూ గమనించాలి. అండ్ దయచేసి బయట ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు దీనికి అనుగుణంగా వాళ్ళ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలి. సో 21 మే 21-22 తారీఖులో ఉన్నందున ఎవరికి ఎలక్షన్ కానీ ఇంకో దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇది నేను చెప్పదలుచుకున్న రెండో విషయం. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సజావుగా ఎన్నికల నిర్వహణ చేసేందుకు సన్నాహాలు ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ సైకిల్ షణ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సైకిల్ షణ్మోహన్ మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఏప్రిల్ 5-6 తేదీ సిబ్బంది వేసుకునే అవకాశాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 16,40,022 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. వీరిలో 8,06,070 పురుషులు కాగా 8,34,000 మంది మహిళలు ఓట్లు ఉన్నాయని తెలిపారు. మిగిలినవి 132 ఓట్లు ట్రాన్స్జెండర్ కేటగిరీలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మనం ఒక్కొక్క పోలింగ్ పార్టీ అంటే 6 మంది ఎంప్లాయీస్ కలిపి ఒక పోలింగ్ పార్టీగా తయారు చేస్తాం. ఈ పోలింగ్ పార్టీస్ తయారు చేసుకోవడం జరిగింది. ఒక గెస్టెడ్ ఆఫీసర్, సూపర్వైజరీ ఆఫీసర్, ఇంకొక 4 సహాయకులు లాగా. సో 2+4 అంటాం. సో 2 సూపర్వైజరీ ఆఫీసర్స్, ఒక 4 సహాయంగా ఉంటారు. ఈ పోలింగ్ పార్టీస్ మన జిల్లాలో తయారు చేసుకోవడం జరిగింది. మొత్తం 1771 పోలింగ్ స్టేషన్స్ గాను 1771 పోలింగ్ పార్టీస్ తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో ఒక 97 మనకి నగరి అంటే తిరుపతి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, అంటే తిరుపతి, వడమాలపేట, పుత్తూరు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ సంబంధించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం 1771 కలుపుకొని మనం 1771 పోలింగ్ స్టేషన్స్ లో వేయాలి. కాబట్టి ఎవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారనేది ఇంకా మనకు తెలియదు. అది మనం 11వ తేదీ మాత్రమే చెప్పగలం. సో ఇప్పటికైతే టీమ్స్ ఫామ్ అయిపోయాయి. ఏ టీం ఎక్కడికి వెళ్తుంది అనేది 11వ తేదీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మనము కంప్లీట్ ఎలక్షన్స్ కి వెళ్ళడానికి వెళ్ళే ఆల్ ఓటర్స్ కలుపుకొని 16,40,202 16,40,202. ఇందులో 8,06,070 మేల్, 8,90,000 మంది 8,34,000 మంది ఫీమేల్, 132 థర్డ్ జెండర్. ఆర్ వి క్లియర్? జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధం జిల్లా కలెక్టర్ షగులి షణ్మోహన్. చిత్తూరు నగరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ ఇంటింటికి ప్రచారం. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ని ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు. చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో ఎన్నికల అధికారులు సోదాలు. మే నెల 21-22 తేదీలలో గంగా జాతర ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. మే 1 తేదీ నుండి పెన్షన్ల పంపిణీ జిల్లా కలెక్టర్ షగులి షణ్మోహన్ వెల్లడి.
మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.